ఆపరేషన్ సింధూర్తో పాక్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే భారత్ దాడితో ఆందోళనలో ఉన్న పాకిస్తాన్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులపై విరుచుకుపడుతోంది. ఇవాళ ఉదయం లాహోర్ సమీపంలోని పర్వతాల మధ్య సైనికులతో వెళ్తున్న వాహనాన్ని BLA పేల్చివేసింది. ఈ దాడిలో 12 మంది పాక్ సైనికులు చనిపోయారు. అదేవిధంగా లాహోర్లోని పలు ప్రాంతాల్లో BLA డ్రోన్లతో దాడికి దిగింది. వాల్టాన్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ కూలిపోవడంతో పొగ కమ్ముకుంది. ఈ ఘటనతో అధికారులు సియాల్కోట్, లాహోర్ విమానాశ్రయాలను మూసివేశారు. ఘటనా స్థలానికి సమీపంలోనే పాక్ ఆర్మీ కంటోన్మెంట్ కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్తో పాక్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే భారత్ దాడితో ఆందోళనలో ఉన్న పాకిస్తాన్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులపై విరుచుకుపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఆపరేషన్ సింధూర్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆపరేషన్ సింధూర్తో పాక్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే భారత్ దాడితో ఆందోళనలో ఉన్న పాకిస్తాన్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బలూచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులపై విరుచుకుపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, పాక్ ఆర్మీపై ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా విరుచుకుపడ్డట్టుగా తెలుస్తుంది. బాంబు దాడితో దిగినట్టుగా తెలుస్తుంది. 12 మంది పాక్ ఆర్మీ కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఇప్పటికే ఇండియా చేసినటువంటి దాడితో ఊహించని ఆందోళనలో ఉన్నటువంటి పాకిస్తాన్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులపై విరుచుకుపడింది. బలూచిస్తాన్ అనేటువంటిది అది వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ఒక ఆర్మీ. వాళ్ళు బలూచిస్తాన్ లిబరేషన్ కోసం కొన్నేళ్లుగా అక్కడ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఉదయం లాహోర్ సమీపంలోని పర్వతాల మధ్య సైనికులతో వెళ్తున్నటువంటి వాహనాన్ని BLA పేల్చివేసింది. ఈ నేపథ్యంలో దాదాపు 12 మంది పాకిస్తాన్ సంబంధించినటువంటి సైనికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అదేవిధంగా లాహోర్లోని పలు ప్రాంతాల్లో BLA డ్రోన్లతో దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాల్టన్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ కూలడంతో పొగ పూర్తిగా కమ్ముకుంది. ఈ ఘటనతో అధికారులు సియాల్కోట్, లాహోర్ విమానాశ్రయాలను పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి. ఘటనా స్థలానికి సమీపంలోనే పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి అతిపెద్ద కంటోన్మెంట్ ఏరియా కూడా ఉంది. ఈ నేపథ్యంలో పాక్ ఓవైపు ఇండియాతో గోక్కుని అనవసరంగా ఇబ్బంది పడ్డటువంటి సందర్భంలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లో నెలకొన్నటువంటి పరిస్థితులను ఓవైపు చూస్తుంటే, మరోవైపు భారత్ దాడితో ఆందోళన ఉన్నటువంటి పాకిస్తాన్ కు BLA రూపంలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ నేపథ్యంలో ఇంటర్నల్ గా వాళ్ళకి జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటు పాకిస్తాన్ లో వాళ్ళ సైనికులను అక్కడ ఉన్నటువంటి కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దాడిలో చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. పాకిస్తాన్ కు ఇప్పటికే ఆర్థికంగా అనేక రకాలుగా వెనుకబడ్డటువంటి నేపథ్యంలో భారత్ తో అనవసరంగా గోకి లేనిపోని ఇబ్బంది తెచ్చుకున్నామనేటువంటి నేపథ్యంలో ఇంటర్నల్ గా ఈ దాడులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంతో పాకిస్తాన్ కు ఏం చేయాలో తేలినటువంటి అయోమయ పరిస్థితుల్లో ఎక్స్ వేదికగా తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తూ సోషల్ మీడియాలో ఇండియాను దాడి చేశాం, ఇండియాపై దాడి చేసినటువంటి నేపథ్యంలో
వారి వైమానిక స్థావరం పైన దాడి చేస్తాం, విమానాలు కూల్చివేశాం, జట్లను కూల్చివేశాం అంటూ తప్పుడు ప్రచారాలు చేసి అది దొంగ దొరికినట్టుగా నిజాలు బయటకు రావడంతో ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితితో సిగ్గుతో తలదించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇండియాను గోకితే, ఇండియాను అనవసరంగా ఇబ్బంది పెడితే ఎట్లా ఉంటుందో ఇవాళ ఆపరేషన్ సింధూర్ పేరుతో చూపించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే భారత్ దాడితో అతలాకుతలమవుతోంది పాకిస్తాన్. ప్రాణాలన్నీ కూడా అరచేతిలో పెట్టుకొని ఉన్నటువంటి నేపథ్యంలో పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇదే నేపథ్యంలో ఏమీ తనకు తెలియనట్టుగా నంగనాచిలాగా తప్పులన్నీ భారత్ చేస్తున్నట్టుగా చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పటికే ప్రపంచ దేశాలకు మొత్తం కూడా ఇవాళ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దొంగ బుద్ధి, వక్ర బుద్ధి, వచ్చే అనేక వ్యవస్థలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇవాళ నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో చనిపోయినటువంటి ఉగ్రవాదులకు నేరుగా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులే నివాళులర్పించడం, ఆర్మీ చీఫ్ నేరుగా ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డటువంటి వారిని పరామర్శించడం, ఇవన్నీ చూస్తా ఉంటే పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎట్లా ప్రోత్సహిస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా దీన్ని గుర్తించినటువంటి నేపథ్యంలో పిఎల్ఏ రూపంలో పాకిస్తాన్ కైతే మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇంటర్నల్ గా ఉన్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు పాక్ సైనికులను 12 మందిని హతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ ఇంటర్నల్ గా ఉన్నటువంటి వ్యవస్థలతో తలనొప్పే కాకుండా ఇప్పుడు భారత్ తో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో అనేక రకాలుగా ఇబ్బంది పడుతోంది. ఇప్పటికైనా తన వక్రబుద్ధిని మార్చుకోకపోతే ప్రపంచ దేశాల ముందు శత్రువుగా నిలబడేటువంటి అవకాశం మరోసారి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే భారత్ కు అన్ని దేశాల నుంచి సపోర్ట్ వస్తుంది. పాకిస్తాన్ మాత్రం ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి అల్లకల్లోలం వైపు కొనసాగుతా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.